ఎప్పుడు ముదురు గోధుమ రంగులో కనిపించే కాకినాడ సాగర తీరం ఇప్పుడు నీలిరంగులో దర్శనమిస్తోంది. కోనపాపపేట వద్ద సముద్రం ఒక్కసారిగా నీలిరంగులో మారటంతో ఆ దృశ్యాలు ఎంతో మనోహరంగా మారాయి. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాసులు కోనపాపపేట వద్ద తీరానికి తరలివచ్చి నీలి సముద్ర అందాలను వీక్షిస్తున్నారు. నీలి సాగర్ అలల్లో తేలియాడుతూ కేరింతలు కొడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. టాలీవుడ్లో హిట్ సాధించిన ఉప్పిన సినిమా పేరును గుర్తించుకుంటే చాలు. అందులో ఉన్నటువంటి నీకన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం అనే పాట రాష్ట్ర వ్యాప్తంగా ఉర్రూతుల ఊగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా నీలి సముద్రం ఎలా ఉంటుందని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆ నీలి సముద్రం ఏ విధంగా ఉంటుందో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను కాకినాడ అద్దరిపేట సాగర్ తీరంలోని మధ్య ఉన్నటువంటి కోనపాపపేట దగ్గర ఉన్నాను. ఈవేళ అంతా కూడా ఇక్కడ సముద్రం ఒక్కసారిగా రంగు మారింది. నీలి సముద్రంలో అందరినీ ఆకట్టుకుంటున్న పరిస్థితి ఉంది. సైన్స్ పరంగా చూసినట్లయితే కాంతిలో ఉన్నటువంటి 7 రంగులని సముద్రం స్వీకరిస్తుంది. ఆ తర్వాత స్వీకరించిన తర్వాత ఏదైతే రంగుని బయటికి శోషిస్తుందో ఆ రంగు మనకి బయట కనిపిస్తుంది. ఆ సముద్రం నీలి రంగుని బయటికి శోషించడం వల్ల ఇక్కడ సముద్రం అంతా కూడా నీలి రంగులో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అందంగా పడవలతో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అసలు ఈ రంగు ఎలాగ వస్తుంది, నీలి రంగు ఎప్పుడెప్పుడు కనిపిస్తుంది అనేది స్థానిక మత్స్యకారులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈవేళ సముద్రం ఒక్కసారిగా రంగు మారింది, నీలి రంగులో అందంగా కనిపిస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది ఇలా మారడానికి కారణం ఒకటేనండి, గాలి మారేటప్పుడు ఇలా నీలి రంగులో ఉంటుంది. ఇంకొకటి ఒడి మారినప్పుడు ఇలా ఉంటుంది. తూర్పు గాలి రావాలండి, తూర్పు గాలి రావాలి అండ్ తూర్పుడు రావాలి. ఈ 2 సందర్భాల్లోనూ సముద్రం ఇలాగ నీలి రంగులో ఉంటుంది. సముద్రం ఎప్పుడు నీలి రంగులోనే ఉంటుందండి. కాకపోతే కొన్ని సందర్భాలు అంటే పైగాలి వచ్చేటప్పుడు, దెరగాలి ఉండేటప్పుడు సముద్రం యొక్క అలజడిని బట్టి, ఈ గాలి ఉండే వేగాన్ని బట్టి సముద్రం అది బురద రంగులో మారుతుంది. ఎక్కువగా అయితే నీలి రంగులోనే ఎక్కువగా కనిపిస్తుంది మనకు. వరదలు వచ్చే సందర్భాల్లోనూ ఇలాంటప్పుడు సముద్రం మారుతుంది, బురద రంగులో మారుతుంది. అంటే ఈవేళ చాలా భిన్నంగా కనిపిస్తుంది కదా, ఒకేసారి నీల రంగులో కనిపించడం, మామూలుగా తెల్ల రంగులో లేదంటే గోధుమ రంగులో కనిపిస్తుంటుంది సముద్రం. ఈవేళ ఒక్కసారిగా నీలి రంగులో కనిపించడం చాలా అందంగా ఉంది కదా ఈ పరిస్థితి. అవును, అందంగా ఉంది. అంటే నిన్న మొన్న వచ్చే వాతావరణాన్ని బట్టి సముద్రం ఈ ఆకారంలో మారడం అనేది విశేషం అండి. ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ మత్స్యకారులు అయితే దీనికి తూర్పు నుంచి వచ్చే గాలి వేగం, ఈ ఒడి కలిసి ఇలా సముద్రం ఒక్కసారిగా నీలిరంగులో మారుతుంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులందరూ కూడా సముద్రం నీలిరంగులో కూడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా చాలా ఆనందంగా వేటాడుతున్న దృశ్యాలు కోనపాపపేటలో కనిపిస్తున్నాయి. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కోనపాపపేట నుంచి.